ఎటువంటి వ్యాఖ్యలు చేయటం, చంపేస్తానని బెదిరించడం, వారి సిబ్బంది ఉప ముఖ్యమంత్రి గారి సిబ్బందితోటి పేషీలో ఉన్న సిబ్బందితో మాట్లాడిన తర్వాత మరి వారు ఉప ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ చేయడం, తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించడం, నిన్న విజయవాడలో లబ్బిపేట దగ్గర అతను పట్టుకోవడం, ప్రస్తుతం అతను పోలీసులు విచారణలో ఉంటారు. అంటే మాఫియాని అడ్డుకట్ట వేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఉప ముఖ్యమంత్రికి ఎదురవుతున్నటువంటి ఇవన్నీ కూడా ఈ చిక్కులన్నీ కూడా ఆయనకి ఆ క్రమంలో ఆయన్ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక విధంగా ఆయన్ని సద్దుమనపాలి, లేకపోతే ఈ మాఫియా జోలు రాకుండా చేయాలని రకరకాల ప్రయత్నాల్లో ఒక భాగమై ఉండేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇంకా విచారణ అంటే పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఆగంతకుడు మల్లికార్జున అనేటువంటి వ్యక్తి విజయవాడ లబ్బిపేటలో. మరి మధ్యాహ్నానికి దాదాపుగా అసలు ఎవరున్నారు దీని వెనక అనేటువంటి అంశాలు పూర్తిగా తెలియనున్నాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తే రాజ్యసభ సభ్యులు నామినేషన్ అయితే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బేదా మస్తాన్ రావు, అదేవిధంగా సానా సతీష్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య. అయితే ఈ ముగ్గురు రాజ్యసభకి నామినేషన్ వేయడానికైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే అంగీకరించిన పరిస్థితి ఉంది, కూటమి పార్టీలు. సరే, మరొక అంశం చూస్తే కొణిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికారికంగా ప్రభుత్వం అయితే ధృవీకరించినట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి నాగబాబు గారి గురించి చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా దాదాపు ఆయన 2018 నుంచి, అంటే పార్టీ 2014లో పెట్టిన పరిస్థితి ఉంది. 2018 నుంచి నాగబాబు గారు జనసేన పార్టీలో పూర్తిస్థాయిగా ఆయన యాక్టివ్ అయ్యారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆయన అనకాపల్లి సీటుని మరి ఆయన త్యాగం చేసిన పరిస్థితి. ఆయన పోటీ చేస్తారని అందరూ అనుకున్నటువంటి తరుణంలో ఆయన అనకాపల్లి సీట్ని త్యాగం చేశారు. అంటే త్యాగాలు కుటుంబం నుంచే మొదలవ్వాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితే దాన్ని బేస్ చేసుకొని ఆయన నాగబాబు గారు త్యాగం చేసే పరిస్థితి. ఎక్కడా కూడా నిరుత్సాహం ఎక్కడా కూడా వ్యక్తపరచకుండా ఆయన పార్టీ కోసం పనిచేసుకుంటా వచ్చారు. కూటమి గెలుపులో ఆయన కూడా కీలకమైన పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. సాధారణంగా తమ్ముడు పార్టీ అధినేతగా ఉండి కావాలి అనుకుంటే టికెట్ ఖచ్చితంగా పట్టుబడితే చాలా ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉండి గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ తరుణంలో కూటమి విపరీతమైన వేవ్లో ఎవరు కూడా వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా టికెట్ వదులుకున్న పరిస్థితి ఉంది. కానీ నాగబాబు గారు టికెట్ వదులుకొని త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా కూడా పదవులు ఆశించిన పరిస్థితి లేదు. ఆఖరికి రాజ్యసభ స్థానాలు 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 3 రాజీనామా చేసిన క్రమంలో అయితే మోపిదేవి వెంకటరమణ గారి ప్లేస్ సానా సతీష్ గారు ఆయన భర్తీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ప్లేసు కనీసం నాగబాబు గారికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అందరూ అనుకున్న తరుణంలో కూడా రాజ్యసభ సభ్యత్వానికి నాగబాబు గారు పేరు కాకుండా 3 పేర్లు కూటమి పార్టీలు ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. అధినాయకుడి మాటే శిరోధార్యం. పదవులు నేనేం ఆశించా రాజకీయాల్లోకి రాలేదు, పదవులే నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఒక నాగబాబు గారు అంటే ఒక మెగా బ్రదర్. ఆయన అన్నయ్య మెగాస్టారు, తమ్ముడు పవర్ స్టారు. మరి అన్నా తమ్ముళ్ళ మధ్యలో పెరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి ప్రత్యేకంగా పదవులో ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అవసరం లేదు. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారు అంటే అదే ఒక పెద్ద బ్రాండ్ ఆయనకి. మెగా బ్రదర్ అనేది ఒక పెద్ద పదవి, పెద్ద బ్రాండ్. అది అంతకు మించిన పదవులు అయితే ఏం ఉంటాయని చెప్పేసి ఆయన అభిమానులు కూడా ఎక్కడ అనుకునే పరిస్థితి ఉంది. కాకపోతే త్యాగం చేశారు. ఖచ్చితంగా ఆయన త్యాగానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలి. కష్టపడ్డారు, రాజకీయంగా సుదీర్ఘకాలం ఉన్నారు, ప్రజారాజ్యం నుంచి కూడా ప్రజలతో మమేకమయ్యారు. జనసేన పార్టీలో అధిష్టానానికి కార్యకర్తలకి మధ్య వారధిగా నాగబాబు గారు మారారు. ఆయన పార్టీలో యాక్టివ్ అయిన దగ్గర నుంచి కూడా పార్టీలో అసంతృప్తులు అనేవి పూర్తిగా తగ్గిన పరిస్థితి ఉంది. ఎవరన్నా ఇబ్బంది పడే క్రమంలో, ఎవరన్నా సీట్లు రాకపోయినా లేకపోతే పదవులు రాకపోయినా ఇబ్బంది పడే క్రమంలో నాగబాబు గారి దగ్గరికి వెళ్తే మరి ఆయన సర్ది చెప్పి వారితో మాట్లాడి వారిని బుజ్జగించేటువంటి ఒక పరిస్థితి జనసేనలో కేవలం నాగబాబు గారి దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడిని పిలిచి బుజ్జగించే పరిస్థితి ఉండదు, అంత టైం ఉండదు. నాగబాబు అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి దగ్గర కూడా అలాగే వారు పార్టీకి పూర్తి స్థాయి 24 గంటలు కమిటెడ్ పనిచేసే పరిస్థితి. కానీ నాగబాబు గారు మాత్రం ఒక సాధారణ కార్యకర్త అసంతృప్తితో ఉన్నా కూడా అతనితో మాట్లాడి బుజ్జగించేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఎలాంటి ఎలిగేషన్స్ లేనటువంటి కుటుంబం